నమస్కారం. ఈ రోజుల్లో మన చుట్టూ ఎంత సమాచారం పేరుకుపోయిందో కదా. అవునండి, నిజంగా ఒక వరదలాంటిదే. ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలో తెలియట్లేదు. అదే సమస్య. మరి ఇంత సమాచారంలో మనకు కావాల్సిందే అంటే దాన్ని సమర్థవంతంగా నేర్చుకోవడమెలా? కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు. లోతుగా అర్థం చేసుకోవడం అదే ముఖ్యం. సరిగ్గా. దాని గురించే ఈరోజు మనం కొన్ని వనరుల సహాయంతో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర అధ్యయన పద్ధతులు, ప్రేరణ, విమర్శనాత్మక ఆలోచన, నాలెడ్జ్ మ్యాపింగ్ ఇలా రకరకాల గైడ్స్ ఉన్నాయి. ఉన్నాయి. అవన్నీ వేర్వేరు కోణాల్ని చూపిస్తాయి. మన ప్రయత్నమేంటంటే వీటన్నిటి నుంచి ముఖ్యమైన విషయాలు తీసుకుని ఆచరణలో పెట్టగలిగేలా, అంటే వేగంగా ఇంకా లోతుగా ఎలా నేర్చుకోవచ్చో చూడటం. సమాచార భారాన్ని తగ్గించుకుంటూనే. అవును, చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది. ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. అందుకే మొదటి ప్రశ్న, చెప్పండి. నేర్చుకోవడంలో ఒక పద్ధతి, ఒక నిర్మాణం ఉండాలా? లేకపోతే స్వేచ్ఛగా మనిష్టమొచ్చినట్టు నేర్చుకోవచ్చా? ఇది మంచి ప్రశ్న. రెండిట్లోనూ లాభనష్టాలున్నాయి. ఇప్పుడు నిర్మాణాత్మక పద్ధతి తీసుకుంటే, అంటే స్ట్రక్చర్డ్ లెర్నింగ్, దారి స్పష్టంగా ఉంటుంది కదా. సిలబస్, లక్ష్యాలుంటాయి. అవును. కాని కొన్నిసార్లు అది మరీ కఠినంగా, టైట్ షెడ్యూల్లా, ఇంకా కొన్నిసార్లు ఖర్చుతో కూడా కూడుకునుంటుంది. నిజమే. మరి రెండోది, అంటే అనిర్మాణాత్మక పద్ధతి? అన్‌స్ట్రక్చర్డ్, మనకు నచ్చినట్టు మన వేగంతో నేర్చుకోవచ్చు. చాలా వనరులు ఉచితంగా కూడా దొరుకుతాయి. కానీ అందులోక సమస్య ఉంది కదా. అదే, ఒక డైరెక్షన్ ఉండదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, జవాబుదారీతనం కూడా తక్కువే, మధ్యలో ఆపేసే ప్రమాదం ఎక్కువ. అంటే అసలైన నైపుణ్యం ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఉందన్నమాట. ఖచ్చితంగా. మన అవసరానికి, మన శైలికి తగ్గట్టు మార్చుకోవాలి. సరే, ఆ బ్యాలెన్స్ దొరికాక అసలు పద్ధతుల విషయానికొస్తే, మామూలుగా పరీక్షల ముందు రాత్రంతా కూర్చుని చదివేస్తాం, క్రామింగ్ అంటారు కదా. అది అందరికీ తెలిసిన విషయమే. కాని ఎంతవరకు పనిచేస్తుంది? అదే నా ప్రశ్న కూడా. చూడండి, క్రామింగ్ వల్ల అప్పటికప్పుడు ఏదో గుర్తుంటుందేమో గాని లాంగ్ టర్మ్లో మర్చిపోతాం. అవును, నిజమే. దానికి బదులుగా స్పేసింగ్ అని ఒకటుంది. అంటే ఒకే విషయాన్ని కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో విరామాలిస్తూ మళ్లీ చదవడం. ఓ, రివిజన్ లాగా, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి. అంతే. దీనివల్ల సమాచారం మెదడులో బాగా నాటుకుపోతుంది. దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి ఇది చాలా ముఖ్యం. ఇది బావుంది. మరి కొన్నిసార్లు పెద్ద పని ఏదైనా ఉంటే మొదలుపెట్టడానికే భయమేస్తుంది, వాయిదా వేస్తాం. ప్రోక్రాస్టినేషన్. దానిక్కూడా ఒక టెక్నిక్ ఉంది. ఏంటది? పెద్ద పనిని చిన్న చిన్న ముక్కలుగా, అంటే సులభంగా చేయగలిగే పనులుగా విడగొట్టాలి. టాస్క్ బ్రేక్డౌన్ అన్నమాట. అవును. ఒక్కో చిన్న పని పూర్తి చేసినప్పుడు మనకు కొంచెం సంతృప్తి వస్తుంది. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. దీనికి తోడు ఒక టైం టేబుల్ వేసుకుని దాన్ని ఫాలో అవ్వడం కూడా హెల్ప్ చేస్తుంది. మరి చదువుకునే చోటు, వాతావరణం? అది కూడా కీలకమే. వీలైనంతవరకు ప్రశాంతంగా, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఏకాగ్రతకు అది అవసరం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు ఇవన్నీ చేయడానికి మోటివేషన్ ఎలా వస్తుంది? దాన్ని నిలుపుకోవడం ఎలా? చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. ప్రేరణ లేకపోతే ఏదీ ముందుకు సాగదు. ముందుగా మనకు స్పష్టమైన లక్ష్యాలుండాలి, సాధించగలిగేవి. మరీ పెద్దవి కాకుండా. అవును. చిన్న చిన్న మైలురాళ్ళు పెట్టుకోవాలి. వాటిని చేరుకున్నప్పుడు మనకు మనమే ఒక చిన్న ట్రీట్ ఇచ్చుకోవాలి. అంతే. అలాగే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం కూడా ముఖ్యం. అలిసిపోకుండా ఉంటాం. ఇంకా ముఖ్యంగా నేర్చుకోవడాన్ని ఒక భారంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. పాజిటివ్ మైండ్ సెట్. ఎస్. తప్పులు చేస్తే కుంగిపోకూడదు. అవి నేర్చుకోవడంలో భాగమే. ఫీడ్బ్యాక్ తీసుకుని బెటర్ అవ్వాలి. బావుంది. అంటే కేవలం సమాచారం తీసుకోవడమే కాదు, దాన్ని ప్రశ్నించడం, విశ్లేషించడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడే అనుకుంటా విమర్శనాత్మక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా. క్రిటికల్ థింకింగ్. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. విమర్శించడం అనుకుంటారు. మరసలు అర్థమేంటి? అంటే వాస్తవాలని నిష్పక్షపాతంగా చూడటం, ఆధారాలు ఉన్నాయా లేవా అని చెక్ చేయటం, లాజికల్గా ఆలోచించడం, ఆ తర్వాత ఒక అభిప్రాయానికి రావటం. ఇందులో మన ఆలోచనల్లో ఉండే బయాసిస్ గుర్తించటం కూడా ఉంటుందా? తప్పకుండా. మన సొంత పక్షపాతాలను గుర్తించడం, వేరే వాళ్ళ అభిప్రాయాలని ఓపెన్ మైండ్తో వినడం, సమస్యలని విశ్లేషించి పరిష్కరించడం, ఇవన్నీ దాని భాగాలే. మరి ఈ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి?
ప్రశ్నలు అడగడం ఎందుకు ఎలా అని యాక్టివ్గా వినడం చెప్పింది గుడ్డిగా నమ్మేకుండా ఆలోచించడం తర్కం ఉపయోగించడం ఒక గైడ్లో సరదాగా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక స్టూడెంట్ 12 ఏళ్ల పాటు కేవలం యాపిల్స్ గురించే లోతుగా చదివితే ఎలా ఉంటుందో ఊహించుకోమని. 12 ఏళ్ళు యాపిల్స్ గురించా? వావ్! కొంచెం ఎక్కువ అనిపించొచ్చు, కానీ ఒక విషయంపై అంత డీప్గా వెళ్తే వచ్చే అవగాహన స్థాయిని చెప్పడానికి ఆ ఉదాహరణ. నిజంగా అది చాలా లోతైన ఆలోచన. మరి ఇంత నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానాన్నంతా ఒక చోట పద్ధతిగా పెట్టుకోవడం ఎలా? గజిబిజి కాకుండా. దానికి కూడా టూల్సున్నాయి. అవే నాలెడ్జ్ మ్యాప్స్. నాలెడ్జ్ మ్యాప్స్ అంటే? అంటే మనం నేర్చుకున్న విషయాలు, ఆలోచనలు, వాటి మధ్య ఉన్న కనెక్షన్స్ వీటన్నింటినీ ఒక విజువల్ రూపంలో పెట్టడం అన్నమాట. బొమ్మలాగా గీసుకోవటం. ఓ, మైండ్ మ్యాప్స్ లాంటివా? అవును, కాన్సెప్ట్ మ్యాప్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ ఈ కోవకే వస్తాయి. ఇందులో నోడ్స్ ఉంటాయి, అంటే ముఖ్యమైన ఐడియాలు. వాటిని కలిపే లింక్స్ ఉంటాయి. దీనివల్ల ఉపయోగమేంటి? మన ఆలోచనలు క్లియర్ అవుతాయి, విషయాల మధ్య సంబంధాలు ఈజీగా అర్థమవుతాయి, కాంప్లెక్స్ ఐడియాలని సింపుల్గా మార్చుకోవచ్చు. అద్భుతం. మొత్తానికి సరైన పద్ధతి ఎంచుకోవటం, స్పేసింగ్ లాంటి టెక్నిక్స్ వాడటం, మోటివేషన్తో ఉండటం, క్రిటికల్గా ఆలోచించడం, ఆ తర్వాత నాలెడ్జ్ మ్యాప్స్తో ఆర్గనైజ్ చేసుకోవటం. అవును, ఇవన్నీ కలిస్తే మన లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇవి కేవలం చదువుకోసమే కాదు కదా? అస్సలు కాదు. ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్. ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ముగింపుగా ఒక ప్రశ్న నాలో మెదులుతోంది. మనం ఈ టెక్నిక్స్ అన్నిట్నీ మనలోని నిజమైన, సహజమైన కుతూహలంతో కలిపితే అది కేవలం మనం నేర్చుకునే వేగాన్ని పెంచడమేనా, లేక అసలు మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేస్తుందా? అది ఆలోచించాల్సిన విషయమే. ఆ జిజ్ఞాస, ఈ పద్ధతులు కలిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది.